మాతృదేవోభవ పితృదేవోభవ. నేను మీ శ్రీధర్. నా సెల్ నెంబర్ 9295909819. ఇప్పుడు మనము సెప్టెంబర్ నెల 2025 సంవత్సరం మొదటి తారీఖు నుంచి 30వ తారీఖు వరకు మొత్తం పూర్తి నెల ఫలితాలు, మాస ఫలితాలు అంటాం వీటిని. ఈ మాస ఫలితాలు, సెప్టెంబర్ మాస ఫలితాలని, నెల ఫలితాలు, గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. కేవలము సశాస్త్రీయమైన పద్ధతిలో మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఇందులో నా కల్పితాలు కానీ నా కవిత్వాలు కానీ ఏమి ఉండవండి. శాస్త్రం ఏ విధంగా చెప్పింది తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని మీరు లైక్ చేయొచ్చు. చేయకపోయినా నష్టం లేదు. వేరే ఏదైనా చూస్తానంటే చూడండి, మీ ఇష్టం. సశాస్త్రీయమైన విశ్లేషణ అయితే ఇక్కడ దొరుకుతుంది. ఓకే, అయితే ఇది కేవలం గోచార ఫలితమే. గోచారంలో ఎక్కువగా ప్రతికూల ఫలితాలు ఎక్కువ ఉంటుంటాయి. ఎక్కువగా గ్రహాలన్నీ కూడా 3 రాసుల్లో ఎక్కువగా అనుకూలిస్తూ ఉంటాయి. ఇకపోతే శుక్రుడు, బుధుడు కొంచెం ఎక్కువ రాసుల్లో, గురువు కూడా ఒక 5 రాసుల్లో మనకు అనుకూలమైన ఫలితాలు ఇచ్చే ఉంటాయి. మిగతావన్నీ కూడా 3 రాసుల్లో మాత్రమే అనుకూలమైన ఫలితాలు ఇచ్చే ఉంటాయి. ఇందులో చంద్రుని యొక్క ప్రసక్తి ఉండదు. ఎందుకంటే ఆయన 2 రోజులకి ఒక రాశి నుంచి మరో రాశిలో ప్రవేశిస్తూ ఉంటారు కాబట్టి అందుచేత ఆయన ప్రసక్తి ఉండదండి. అది దినవారీ ఫలితాల్లో మాత్రమే చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. వృషభ రాశి వారికి 1వ తారీఖు సెప్టెంబర్ నెల 2025 నుండి 30వ తారీఖు సెప్టెంబర్ నెల 2025 వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో శాస్త్రీయమైన పద్ధతులు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ వృషభ రాశి వారికి ద్వితీయ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతోందండి. గురువు యొక్క సంచారం చాలా శుభప్రదమైన ఫలితాలన్నీ ఇస్తూ ఉంటుంది. ముఖ్యంగా ధనానికి లోటు లేకుండా ఉంటుంది, మాట బాగుంటుంది, కుటుంబ విషయాల్లో కూడా చాలా చక్కగా ఉంటుంది. అలాగే కంటి ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉన్నట్టయితే వాళ్ళకి సరి అయ్యేటటువంటి, అంటే నేత్రాలు సంబంధించిన రోగాలు ఏమైనా ఉన్నట్టయితే అవి తగ్గి చాలా బాగా దృశ్యం బాగా కల్పించేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ద్వితీయ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల జరుగుతుంది. ఇకపోతే తృతీయ, చతుర్థ స్థానాలలో శుక్రగ్రహం యొక్క సంచారం జరుగుతుంది. శుక్రగ్రహ సంచారము తృతీయంలోనూ చతుర్థంలోనూ కూడా బాగా యోగకారకంగా ఉంటుంది. తృతీయంలో ఉన్నప్పుడు అందరి యొక్క సహాయ సహకారాలు, ఇంట్లో వారు, చుట్టుపక్కల వారు, వ్యాపార స్థలంలో వారు, ఉద్యోగ స్థలంలో వారు, అన్ని చోట్ల కూడా మొత్తంగా వీరందరికీ కూడా సేవకులు, మీ కింద పనిచేసే వాళ్ళు కూడా వాళ్ళందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తారు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మొదట 14 రోజుల పాటు జరుగుతుంది. తదుపరి 16 రోజులు కూడా ఆయన చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్నారు. చతుర్థ స్థానంలో సంచారం చేసేటప్పుడు తల్లిగారి యొక్క ఆశీర్వచనం మీకు లభిస్తుంది. అట్లాగే విద్య, భూమి, గృహము, వాహనము, స్వభావం, ఈ విషయాల్లో బాగా రాణింపు ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటుందండి. ఈ 4వ స్థానంలో శుక్రుని యొక్క సంచారం వల్ల, అంటే 3, 4 స్థానాలు, 2 స్థానాల్లోనూ కూడా శుక్రుడు మహాయోగకారకుడుగా ఉన్నాడు కాబట్టి వీరు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా ఈ శుక్ర భగవాన్ యొక్క అనుగ్రహం వల్ల బాగుంటుంది. ఈ నెల రోజులు కూడా శుక్రుడు యొక్క అనుకూలత పూర్తిగా ఉన్నట్టే లెక్క. ఇకపోతే కేతు గ్రహ సంచారం తీసుకున్నట్టయితే చతుర్థ స్థానంలో జరుగుతోందండి. చతుర్థ స్థానంలో కేతు గ్రహ సంచారం అంత శుభప్రదమైనటువంటి ఫలితములను ఇవ్వజాలడు. ఇప్పుడు మనం ఏంటి శుక్రుడు చతుర్థంలో మనకి ఇవ్వబోతున్నాడో చెప్పుకున్నాం కదండి. దానికి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు విద్య, భూమి, గృహము, వాహనము, ఇట్లాంటి స్వభావం, ఇట్లాంటి విషయాల్లో కొంచెం వ్యతిరేక ఫలితాలన్నీ కూడా కేతు చూపిస్తూ ఉన్నారు. ఇకపోతే రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఆయన చతుర్థ, పంచమ స్థానాలలో రవి యొక్క సంచారం జరుగుతోంది. రవి యొక్క సంచారము చతుర్థ స్థానంలో 17వ తారీఖు వరకు, 18వ తారీఖున అదే మీకు రవి సంక్రమణం అంటారు. అక్కడి నుంచి పంచమ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ
రవి సంక్రమణం అనేది పర్వదినమే, కాదని కాదు. కానీ చతుర్థంలోను పంచమంలోనూ కూడా రవి యొక్క సంచారం శుభప్రదమైన ఫలితములను ఇవ్వజాలడు. చతుర్థంలో ఉన్నప్పుడు తల్లిగారి ఆరోగ్య విషయంలో చిన్నపాటి ఇబ్బందులు కలిగించే అవకాశం ఉన్నది. అలాగే విద్య, భూమి, గృహము, వాహనము, స్వభావం ఇట్లాంటి విషయాల్లో కూడా వ్యతిరేకమైనటువంటి ఫలితాలే ఇస్తూ ఉన్నాడు. అలాగే 5వ స్థానంలోకి వచ్చినప్పుడు సంతానం మీద దుష్ప్రభావాలు చూపిస్తున్నాడు. వాళ్ళకి కొంచెం ఆరోగ్య విషయంలో చిన్న చిన్న అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంటుంది. చదువు మీద శ్రద్ధ తగ్గుతుంది, ఆటల మీద పెరుగుతూ ఉంటుంది. తద్వారా గాయాలు అవి చేసుకోవడం, తద్వారా కొంచెం ధన వ్యయం అవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రవి యొక్క సంచారం జరుగుతున్నాయి. మొత్తం మీద రవి యొక్క సంచారం చతుర్థంలో కానీ పంచమంలో కానీ శుభప్రదమైన ఫలితములను ఈ నెల రోజులు కూడా ఇవ్వజాలరు. అతికపోతే బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే చతుర్థ పంచమ స్థానాలలో సంచారం చేస్తున్నారు. చతుర్థ స్థానంలో 15 రోజుల పాటు, మిగతా 15 రోజుల పాటు పంచమ స్థానంలోనూ సంచారం చేస్తున్నారు. ఇక్కడ మొదటి 15 రోజులు చతుర్థంలో ఉన్నప్పుడు మాత్రం మంచి ఫలితాలన్నీ ఇస్తాడు. మన పిల్లలు, అదే మన కుటుంబంలో విద్య విషయంలో బాగుంటుంది. తల్లిగారి ఆరోగ్య విషయం కానివ్వండి, ఆవిడ ఆశీస్సులు మనకు లభించడమే కానివ్వండి, లేదా మీరు అమ్మగారు సేవ చేసుకునే భాగ్యం కలగనివ్వండి, భూమి, అలాగే గృహము, వాహనము, స్వభావం ఇట్లాంటి విషయాల్లో కూడా బుధుడు మనకి చతుర్థంలో ఉన్నప్పుడు మంచి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. కానీ 5వ స్థానంలోకి వచ్చాక మాత్రం ఆయన కూడా సంతానం మీద కొంచెం ప్రభావం చూపిస్తూ ఉంటాడు. వాళ్ళు చదువులో వెనకబడుతూ ఉంటారు, ఆటల్లో ముందుకు వెళ్తారు. తద్వారా కింద పడే అవకాశం కూడా ఉంటుంది. అప్పుడప్పుడు ఆటల్లో గాయాలయ్యే అవకాశం ఉంటుంది. వ్యతిరేక ఫలితాలు కాబట్టి గాయాలయ్యే అవకాశం ఉంటుంది ఎక్కువగా. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా బుధుడు రెండవ 15 రోజుల్లో అట్ట ఉంటుంది. మొదటి 15 రోజులు మాత్రం అనుకూలమైనటువంటి ఫలితాలే ఉంటాయి. ఇకపోతే కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే కుజుని యొక్క సంచారం 5, 6 స్థానాల్లో జరుగుతోందండి. 5వ స్థానంలో కుజుని యొక్క సంచారము 11వ తారీఖు వరకు ఉంటుందండి. 5వ స్థానంలో ఉన్నప్పుడు మాత్రం అనుకూలమైన ఫలితాలు ఇవ్వజాలడు. ఆయన కూడా పిల్లల ఆరోగ్య, సంతానం యొక్క విద్య విషయంలోనూ, ఆరోగ్య విషయంలోనూ, ఆటలు దెబ్బలు తగిలించుకునే విషయంలోనూ, చెడు స్నేహాలు ఇట్లాంటి వాటి వల్ల కొంచెం ప్రతికూలమైన ఫలితాలన్నీ ఏర్పడే అవకాశం ఉన్నది. అలాగే 6వ స్థానంలో 12వ తారీఖు నుంచి నెలాఖరు వరకు ఉంటారు కాబట్టి, అంటే 19 రోజుల పాటు 6వ స్థానంలో ఉంటారు కాబట్టి ఆ 19 రోజులు కూడా చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలను ఆయన ఇవ్వబోతూ ఉన్నారు. 6వ స్థానం కాబట్టి ఆరోగ్యం బాగుంటుంది. అలాగే డబ్బులు ఎవరికైనా మనం ఇవ్వాల్సి ఉంటే ఇచ్చేయగలుగుతాము. అలాగే మనం ఏదైనా డబ్బులు ఎవరి దగ్గర నుంచైనా రుణం తీసుకోవాలి, ఏదో మంచి పని కోసం, ఇల్లు కొనుక్కోవటమో, వాహనం కొనుక్కోవటమో, లేకపోతే ఏదో పిల్లల చదువు నిమిత్తమో, ఏదో మంచి పని కోసమే మీరు అప్పు చేయబోతున్నారు. అదితో అప్పు చేసి పప్పు కోసం చేసేది కాదు. కానీ మీరు చేసేటటువంటి ఆ ప్రయత్నంలో మీరు సఫలీకృతులవుతారు. ఆ ధనం కూడా మీకు ఉపయోగపడుతుంది. మీరు ఏ ఉద్దేశంతో అయితే అప్పు తీసుకుంటున్నారో ఆ ఉద్దేశం పూర్తిగా నెరవేరుతుంది. ఈ విధంగా కుజుని యొక్క సంచారం వల్ల ఫలితాలు వస్తూ ఉన్నాయి. ఇకపోతే 10వ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోంది. అలాగే 11వ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతోందండి. కానీ ఆయన కూడా 10వ స్థానం ఫలితాలు ఇస్తున్నారు. కాబట్టి ఇక్కడ 10వ స్థానంలో శని, రాహులు ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇక్కడ వృత్తిపరమైన, అది మీరు వ్యాపారం కావచ్చు, గవర్నమెంట్ ఉద్యోగం కావచ్చు, సొంత వ్యాపారం కావచ్చు, ఏదైనా ప్రతి మనిషి కూడా ఏదో మరి కొంత మెంటల్ డిజార్డర్ అంటే మానసికంగా బాగలేనటువంటి వ్యక్తి కానీ, లేదా పూర్తిగా అనేబుల్డ్ అంటే అంగవైకల్యం, పూర్తి వైకల్యం ఉన్నవాడు తప్పితే ఎవరు పడుకుంటారే కానీ మిగతా అందరూ కూడా వాళ్ళ చేతని పని ఏదో చిన్నదో పెద్దదో చేసుకుంటూనే ఉంటారు. అటువంటి వాళ్ళకి చిన్న పెద్దగా పనిచేసేవారిని కాదండి, ప్రతి మనిషి పనిచేస్తూనే ఉంటాడు. ఆ పని చేసేటటువంటి దగ్గర ఆ పనిలో, వృత్తిలో చాలా ఇబ్బందులు కలిగించేటువంటి అవకాశం ఉంటుంది. శని, రాహు ఇద్దరు కూడా అక్కడ ఒక రకంగా చెప్పాలంటే వాడి వ్యతిరేకాలు కూడా చాలా మంచిది కాదు అసలు. వాళ్ళిద్దరూ కూడా 10వ స్థానంలో ఉన్నారు కాబట్టి వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు ఎక్కడైతే ఏర్పడ్డాయో మీకు అక్కడ ఆర్థిక సమస్యలు తలెత్తేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనబడుతుంది. కాబట్టి ఇక్కడ వృషభ రాశి వారికి గురువు, శుక్రుడు అనుకూలంగా ఉన్నారు. రవి పూర్తిగా ప్రతికూలంగా ఉన్నారు. ఇంకా
కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఎక్కువ రోజులు ఇంచుమించుగా 20 రోజుల వరకు అనుకుందాము. 20 రోజుల వరకు కుజుని యొక్క అనుకూలత బాగున్నది. అలాగే బుధుని యొక్క సంచారం కూడా ఒక 15 రోజుల పాటు బాగుంది. చేత మీకు ఇక్కడ పూర్తిగా అనుకూలంగా ఉన్నటువంటివి గురుడు, శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు. రవి పూర్తిగా ప్రతికూలంగా ఉన్నాడు. కుజుడు పాక్షికంగాను, బుధుడు కూడా పాక్షికంగాను మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. మిగతా గ్రహాలన్నీ కూడా ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి ఏ ఏ విషయాలు విన్నారు కదండి. ఇప్పుడు దాన్ని బట్టి ఆయా విషయాల్లో మీరు తగు జాగ్రత్తలు తీసుకుంటూనే మీరు మీరు ప్రతినిత్యము చేసేటువంటి పూజలో ఈ నవగ్రహానికి సంబంధించి చేసుకోండి. చాలా సునాయాసంగా బయటపడతారు. అంచేత ఏదో కంగారు పడద్దండి. ఇది కేవలం గోచారం మాత్రమే. గోచార ఫలితాలను బట్టి మన జీవితాన్ని నిర్దేశించజాలవు కూడా, నిర్ణయించలేము కూడా. ఏంటంటే ప్రత్యేకంగా మీ యొక్క జాతకాన్ని తెలుసుకోవాలి, మీ భవిష్యత్తు తెలుసుకోవాలి అన్నట్టయితే ఖచ్చితంగా జాతకం రాయించుకోండి. నిష్ణాతులైనటువంటి వారి చేత రాయించుకోండి. ఏదో మీరేదో అడిగారు, నేను ఏదో రాసిచ్చాను అంటే కాదు. అట్లా కాదు. నిష్ణాతులైన వారి చేత రాసించుకున్నట్టయితే మీ జీవితానికి చాలా చాలా దగ్గరగా ఉంటుంది. అంచేత ప్రతి వారు కూడా ముందు డేట్ ఆఫ్ బర్త్, టైము, ఊరు కావాల్సి వస్తుంది. అక్కడ మీరు చక్కగా రాయించుకోండి. మీ జీవితం యొక్క భవిష్యత్తు ఏ విధంగా నడవబోతుంది అనేది తెలుసుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. శుభం భూయాత్. అది సౌకర్యం మా దగ్గర కూడా ఉన్నదండి. మీకు దొరకకపోతే నిష్ణాతులైన వారు మా దగ్గర కూడా సౌకర్యం ఉన్నది. శుభం భూయాత్.